హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ పూల్ మఖానా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పూల్ మఖానా అంటే మీకు తెలుసు కదండి, తామర గింజలు. ఇవి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఇందులో. వీటిని రోజుకొక 2 తీసుకున్న చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ పూల్ మఖానాతో లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ పూల్ మఖానాని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉంటాయండి. వీటిని ఫ్రై చేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత ఇదే బాండిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కటి బ్రౌన్ కలర్ వచ్చి అవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పల్లీలు కూడా ప్లేట్లో తీసేసుకోవాలండి. కలుపుకుంటే ఫ్రై చేసుకోండి, మాడిపోతే టేస్ట్ బాగోదు. అందుకనే దోరగా అయ్యే విధంగా కలుపుకుంటే ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుంటున్నా. పల్లీలు తీసేసుకొని తర్వాత ఇదే బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇక్కడ నేను 10 వరకు బాదం పప్పులను అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి బాదం పప్పు కానీ పల్లీలు కానీ జీడిపప్పు కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు పూల్ మఖానా తీసుకున్నాను. దానికి 10 వరకు బాదం పప్పులను అయితే ఫ్రై చేసి తీసుకుంటున్నానండి. బాదం పప్పులు తీసేసుకొని తర్వాత కాజు కూడా ఫ్రై చేసుకోవాలి. కాజు కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పూల్ మఖానాలో. కాజు కూడా ఫ్రై అయిపోయింది. వీటిని కూడా తీసి పక్క పెట్టేసుకొని కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు బెల్లం వేసుకొని కొంచెం పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలండి. ఎక్కువ తీగ పాకం ఏం రావసరం లేదు. బెల్లం కరిగి దగ్గరికి పాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న పూల్ మఖానా, పల్లీలు, అలాగే కొద్దిగా బాదం పప్పు, మనం తీసుకున్న వాటిలో సగం బాదం పప్పు సగం జీడిపప్పు వేసుకొని మిక్సీలో పొడి చేసుకోవాలి. తర్వాత ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకొని సగం బాదం పప్పు సగం జీడిపప్పు వేసుకున్నాం కదా, మిగతా బాదం పప్పు జీడిపప్పుని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ పావు స్పూను, మనం పాకం పట్టుకున్న బెల్లం పాకం వేసుకొని ఒకసారి వేసుకోకుండా సరిపడినంత చూసుకుంటా బెల్లం పాకం వేసుకుంటా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండకి వచ్చే విధంగా పాకం వేసుకుంటే సరిపోతుంది. వీటిని చక్కగా గట్టిగా ఒత్తుకుంటా చిన్న చిన్నగా లడ్డూలు చేసుకుంటే టేస్టీ పూల్ మఖానా లడ్డు రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇక్కడ బెల్లము అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కాబట్టి అవి కూడా హెల్త్కి చాలా మంచిది. రోజుకి ఒక్కటి తిన్నా చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి. చూడండి, చక్కగా మనం సున్నుండలు ఎలా చుట్టుకుంటామో అలా చుట్టుకొని ఉంచుకుంటే టేస్టీ పూల్ మఖానా లడ్డు రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.